హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బ్రెడ్ ఆమ్లెట్ వేవా మమ్మీ అని అయితే అడిగారండి. వాళ్ళ కోసమే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఎలాగో వేస్తున్నాను కదా, మీకు కూడా చూపించాలని అనుకున్నానండి. ఏం లేదండి, ఒక 2 గుడ్లు అయితే తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టేసి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసేసి చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసేయాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేసి దాని మీద కొద్దిగా నూనె వేయాలండి. నూనె హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మన బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బ్రెడ్ పీసెస్ని 2 పక్కల కూడా అటు ఇటు ఆ బ్రెడ్ ఆమ్లెట్ అంతా పట్టేలాగా అటుపక్క ఇటుపక్క కూడా 2 పక్కల ఆమ్లెట్ అంతా కలిసేలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అనేది అయిపోతుందండి. మళ్ళీ ఆ సైడ్స్ అన్నీ కూడా అన్నీ ఒక స్లైస్ లాగా అనుకొని బ్రెడ్ ఆమ్లెట్ తిప్పేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే 2 మినిట్స్లో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా హాఫ్ కట్ చేసి పిల్లలు 2 ఉంటే ఇలా చెరిసగం ఇచ్చామనుకోండి, దీంట్లో టమాటా కెచప్ కానీ టమాటా సాస్ కానీ ఏమైనా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకైతే ఇలాంటి ఫుడ్ అస్సలు ఎక్కువ ఇష్టపడను ఫ్రెండ్స్. నేను లైట్గా ఉండే ఫుడ్డే ఎక్కువగా తీసుకుంటాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి బ్రెడ్ ఆమ్లెట్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.